కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానం టెన్నిస్ ఫీల్డ్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అండర్ 12 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ కి జరిగిన టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టెన్నిస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రముఖ వెటరన్స్ టెన్నిస్ క్రీడాకారులు డాక్టర్ గిరి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం టెన్నిస్ అసోసియేషన్ స్వామి, పెద్దిరెడ్డి సతీష్, సోమిరెడ్డి, బసవప్రసాద్, పెద్ద సంఖ్యలో టెన్నిస్ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెక్రటరీ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలోను, డీమార్ట్ టెన్నిస్ కోర్ట్స్లోను, టౌన్ హాల్ టెన్నిస్ కోర్ట్స్లోనూ జరుగుతున్నాయి. దీనికి నియర్లీ 75 మంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లెవెల్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ పివి రామ్ కుమార్. సో ఈ టోర్నమెంట్ వచ్చి ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించి వైజాగ్ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ టెన్నిస్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు. వీ హ్యావ్ ఫ్యూ స్పాన్సర్స్ ఫర్ దిస్ టోర్నమెంట్ ఆల్సో. సో వీళ్ళందరికీ లంచ్ అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టోర్నమెంట్ అయిన వెంటనే ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాకుండా మెన్ డబుల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నియర్లీ 30 బాయ్స్, 30 టీమ్స్, 15-16 ప్లేయర్స్ ఈచ్ టీమ్ అంటే మొత్తం 30 to 40 బాయ్స్ మెన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ పివి రామ్ కుమార్ ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ టు ఆర్గనైజ్ దిస్ టోర్నమెంట్. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన అండర్ 12, 14, 16 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది ప్రజలకి, క్రీడాకారులకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా సహకారం అందిస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి, అండర్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తద్వారా ఈ ప్రాంగణం వలన చాలామంది క్రీడాకారులకి ఉపయోగం జరుగుతుందని, దీనివల్ల ప్రాక్టీస్ చేయడం వల్ల నేషనల్ లెవెల్కి కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తాం.